తరిగిపోతున్న భూగర్భ జలాలను సంరక్షించలేమా? కరువు రక్కసి నుంచి పంటలను కాపాడుకోలేమా? వలసలు మాని సొంత ఊరిలోనే పొలం పనులు సజావుగా చేయలేమా అనే సానుకూల దృక్పథం అనంత రైతులను అన్వేషింపజేసింది. నీరింకిన బోర్లను ఎలా యథాస్థితికి తీసుకురావాలనే బాధితుల తలంపునకు ఓ స్వచ్ఛంద సంస్థ తగిన ప్రోత్సాహం, సాంకేతిక సహకారాన్ని అందించింది. వారి చేయూతతో అనంతపురం జిల్లా కోటంక కర్షకులు నీటి కరువుపై విజయం సాధించారు. భూగర్భ జలాల పరిరక్షణలో ఆదర్శంగా నిలవడం సహా పంట చేలను సస్యశ్యామలం చేసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లు, ఎండిపోతున్న పంటలు రాయలసీమ ఆనవాళ్లు. అనంతపురం జిల్లా కోటంక గ్రామ రైతులు మాత్రం పరిష్కారం కోసం వెతికారు. వాననీటి సంరక్షణ కోసం పనిచేస్తున్న రిట్స్ అనే స్వచ్ఛంద సంస్థను సంప్రదించారు. స్పందించిన రిట్స్ వాననీటిని బోరుబావులకు మళ్లించే విధానం గురించి వివరించింది. ఎండిన బోర్లను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రైతుల్లో ఐక్యత పెంచేందుకు తాము పని ఆరంభించాలంటే గ్రామస్తులు ఏకం కావాలని షరతు పెట్టింది. వారే ఆమోదించడంతో సుస్థిర భూగర్భ జల యాజమాన్యాన్ని ప్రారంభించింది. వారి భాగస్వామ్యంతో ముందుగా ఆ ఊర్లో పడే వాననీటిని కాల్వల ద్వారా ఓ పాడుబడ్డ బావిలోకి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ క్రమంగా జరగడం వల్ల పాడైన తాగునీటి బోర్లు పనిచేయడం ప్రారంభించాయి. రిట్స్ విధానంపై నమ్మకం కుదిరిన రైతులు తమ పొలాల్లోని బోర్లను రీఛార్జ్ చేయాలని ఆ సంస్థను కోరారు. రిట్స్ సహకారంతో పొలంలో పడే ప్రతి చినుకును ఒడిసిపట్టి బోరున ప్రాంతం వైపు మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. క్రమంగా వర్షపు నీరు బావిలోకి ఇంకడంతో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. ఆ విధంగా నీటి ఊటలను పెంచుకోవడం ద్వారా కోటంక రైతులు సాగు, తాగునీటి సమస్యను జయించారు. ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి, తర్వాత ఎన్ని బావులు ఉన్నాయి, ఎన్ని బోర్లు పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేయడం లేదు, తర్వాత వాటి స్థితిగతుల మీద ఒక సర్వే చేయడం అనేది జరిగింది. గ్రామంలో అందరికీ త్రాగునీరు సమానంగా అందల్లా, అందరికీ సాగునీరు సమానంగా అందల్లా, తర్వాత ఈ భూగర్భ జలాన్ని సుస్థిరం చేయాలనే ఉద్దేశంతో మనం చేపట్టడం జరిగింది. ఉన్న నీటినే దానికి బోర్వెల్ రీఛార్జ్ చేయించడం, ఇవన్నీ చేయడము, తర్వాత ఓపెన్ వెల్ రీఛార్జ్ చేయడం వల్ల ఈరోజు కోటంకలో చుట్టుపక్కల వాటర్ ట్యాంకులతో నీళ్లు తోలుతున్నా కూడా కోటంక పంచాయతీలో ఇంతవరకు వాటర్ ట్యాంకులు నీళ్లు తోలిన సందర్భం అయితే లేదు. పడ్డ ప్రతి చినుకును ఆ ప్రాంతంలో ఇంకిపోయేలా చేయటమే ఈ విధానంలో కీలకం. సాంకేతిక పద్ధతులు పాటిస్తూనే ఎండిపోయిన బోరు చుట్టూ 10 అడుగుల మేర గుంత తవ్వి బోరు రక్షణ గొట్టం చుట్టూ రంధ్రాలు చేశారు. ముందుగా పెద్ద రాళ్లు, ఆ తర్వాత చిన్న రాళ్లు, ఆ తర్వాత పెద్ద కంకర, చిన్న కంకరతో పొరలుగా నింపుతారు. అనంతరం జల్లెడతో గుంతను కప్పి ఇసుకను పోస్తారు. ఫలితంగా చుట్టుపక్కల పడే వాననీరంతా ఈ గుంతలోకి చేరుతుంది. పైనున్న ఇసుక మట్టిని నిరోధించి నీటిని మాత్రమే లోనికి పంపుతుంది. బోరు రక్షణ గొట్టానికి ఉండే రంధ్రాల ద్వారా ఆ నీరు భూపొరల్లోకి ఇంకుతుంది. నీటి నిల్వ కారణంగా జలమట్టం పెరుగుతుంది. వేసవిలోనూ బోరు ఎండిపోకుండా నీరందించేందుకు వీలుంటుంది. ఆ విధంగా ఒకప్పుడు ఏడాదికి ఒక పంట వస్తే చాలనుకునే కోటంక రైతులు ప్రస్తుతం 2-3 పంటలు తీస్తున్నారు. దానికి ఏం చిన్నగా ఇంకా అదే చారలు చెప్పినట్లు రాళ్ళేసి కేసింగ్ హోల్ పెట్టి అన్ని చేసినాము. వర్షం నీళ్ళు చిన్న నీళ్ళు రానిలే, ఒక 10 నీళ్ళు, 2 నీళ్ళు, కొద్దిగా ఒక అర్ధగంట నీళ్ళు వచ్చినా కూడా అది నిండుతుంది అనమాట. అక్కడి నుంచి వచ్చి ఆ స్టోర్తో కూడా ఊరు చుట్టూ బావి ఉందన్నమాట. బావికి కూడా ఊర్లో నీళ్ళన్నీ దానికి పెట్టేసినారు అనమాట. దీనివల్ల ఊరు చుట్టూ ఉండే బోర్లు ఇంతవరకు తగ్గలేదు మేము చూడాల, అంత ఊరుపు వచ్చిండేది. ఇప్పుడు ఊర్లో నీళ్ళు తాగేకి సమృద్ధిగా అయ్యేటట్లు అవుతుంది అనమాట. ఈ సిస్టమ్ ద్వారా ఊర్లో నీళ్ళు ఈ రీఛార్జ్ దానివల్ల మాకు చాలా లాభం అయింది అనమాట. మనకి ఇంత ముందు అయితే ఇప్పుడు 10-15 ఏళ్ళ కిందట 500 దాటు 600 కానీ పెద్ద వర్షాలు పడతాను. ఇప్పుడు ఈ చిన్న వర్షాలకే మనం ఈ టెక్నాలజీతో బాగా ఉపయోగించుకుంటాం అనమాట. ఈ సంస్థ ద్వారా మేము కూడా ఇండికేటర్ కూడా నీళ్ళు కొలిచే యంత్రం పెట్టుకొని ఈ ప్రాజెక్టు మనం నీళ్ళు అయితే ఎంత వాడుకుంటామో, ఎంత విధంగా ఉంటుంది, మన వర్షాలు కూడా ఎంత ఉంది అనేది కూడా ఈ సిస్టంతో మేము చూసుకుంటున్నాం. కాబట్టి మాకు పంటలు పెట్టుకునే ఉపయోగం బాగుంది. ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడం వల్ల ఒక రైతుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 16 మంది రైతులకు చేరింది. మరికొందరు రైతులు ఇదే విధానంలో తమ బోర్లను రీఛార్జ్ చేయించుకునే పనిలో ఉన్నారు. వారి ఆసక్తికి మెచ్చిన రిట్ సంస్థ నీటిని పొదుపుగా వాడుకునేందుకు తుంపర సేద్యం పరికరాలను అందించింది. డ్రిప్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో తమ వ్యవసాయానికి నీటి కష్టాలు తప్పాయని లబ్ధిదారులు చెబుతున్నారు. దాదాపు అంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది సార్. బాగా ఇప్పుడు ఈ ముంగారే కాదు, ఎండాల కాలం కూడా పంట మొన్న ఎండల కాలమే దాదాపు 100-120 మూటలు అట్లా అయినాయి సార్. ఈ స్ప్రింకర్లు కానీ డ్రిప్ కానీ ఇవన్నీ ఇచ్చినారు కాబట్టి మనం తక్కువ నీళ్ళు అంతా 1.5-2 ఇంచుల నీళ్ళు వచ్చినా కానీ దాదాపు అంటే 8 ఎకరాలు పారిపెడతాను సార్. 8 ఎకరాలు ఈ మనకి స్వచ్ఛంద సంస్థ ఇలిగిన రాకోకుంటే సార్ సుగం ప్రాజెక్ట్ ఇలిగిన వాటర్ అయితే చాలా దారుణంగా ఉంది సార్. చేస్తాను ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి కొంత బాగా పికప్ అయినా సార్. ఈసారి వర్షాలు కూడా తక్కువే. ఆ తక్కువ వర్షాల్లో కూడా మేము చెట్లు 1500 చెట్లు బతికించుకుంటాం సార్. చెట్లు
గ్రామంలోని రైతులకు కొన్ని కట్టుబాట్లు విధించి జల సంరక్షణ విధానాల్ని అమలు చేస్తున్నట్లు రిచ్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అంటే భూగర్భ జలాలు బాగా పెరిగాయి. వాటిని సేవ్ చేయాలనే ఉద్దేశంతో డ్రిప్ స్ప్రింక్లర్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు ఇక్కడ 150 మంది రైతులకి మనం డ్రిప్ స్ప్రింక్లర్లు ఇవ్వడం జరిగింది. ఫారం పాండ్లు, తర్వాత డిఓపీలు ఉన్న వాటిని రినోవేషన్ చేయడము, తర్వాత ఓపెన్ వెల్ రీఛార్జ్ చేయడము అని చేయడం వల్ల అందరికీ కూడా త్రాగునీరు, సాగునీరు అయితే ఈ గ్రామంలో బాగా అందుతున్నాయి. గ్రామంలో త్రాగునీటి కట్టుబాట్లు అంటే త్రాగునీటి వృధా చేయకూడదు, తర్వాత ఓఎన్ఎం కట్టాలి అందరూ కూడా అని చెప్పి ఓఎన్ఎం ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కూడా కట్టించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్న తరుణంలో రైతులు జల సంరక్షణ పద్ధతులు పాటించడం అనివార్యం. ఈ విషయంలో రిచ్ సహకారంతో కోటంక గ్రామ రైతులు చూపిన చొరవ తోటి రైతులకు ఆదర్శప్రాయమనే చెప్పాలి. వర్షాభావ పరిస్థితుల కారణంగా అనంతపురం జిల్లాలో వేల ఎకరాల్లో పంట తోటలు, లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటగా ఎండిపోయింది. కానీ కోటంక గ్రామం అందుకు భిన్నం. ఇక్కడ ఎటు చూసినా కానీ పచ్చని పంటలు, పళ్ళ తోటలు కనిపిస్తుంది. దీనికి కారణం పొలంలో పడిన ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా, బోర్లు రీఛార్జ్ చేసుకునే విధంగా రైతులు కొత్త విధానాన్ని అనుసరించడమే. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి విధానాలు అమలైతే భవిష్యత్తులో కరువు లేని అనంతపురం జిల్లాను చూడవచ్చు. కెమెరామెన్ నారాయణతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, మొబైల్ నంబర్ 9394450069. రైతులకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2jaikisan లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.